ఇది చాటుమాటుగా పర్యటన కాదు, అధికారిక పర్యటన. అధికారిక పర్యటనలో భారత రాయబార కార్యాలయం ఏ దేశానికి వెళ్తే ఆ దేశానికి ఎందుకు ముందస్తుగా సమాచారం అందిస్తాం? వాళ్ళు తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి ఈ సమాచారాన్ని అంతా అందిస్తాం. కాబట్టి ఇవన్నీ అందించి ఇవన్నీ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ తెలియదా? ఆయన కూడా ఇంతకుముందు అంబాసిడర్గానే పనిచేసింది కదా విదేశాలలో. జయశంకర్ గారు గతంలో మంత్రి కాకంటే ముందు విదేశాంగ కార్యదర్శిగా పనిచేసింది కదా వారికి మొత్తం వివరాలు తెలుసు కదా. ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను తిరస్కరిస్తున్నారు అని అంటే సమీక్షించకుండా, సమాచారాన్ని సేకరించకుండా, ప్రధానమంత్రిగా దృష్టిలో లేకుంటే ఇలాంటి సంఘటనలు జరుగుతాయా? తెలంగాణ అంటే చులకన, తెలంగాణ అంటే చిన్నచూపు, తెలంగాణ అంటే వివక్ష. తెలంగాణ అభివృద్ధిని ఏ విధంగా అడ్డుకోవాలని గుజరాతీ నాయకత్వం ఈరోజు కుట్ర చేస్తున్నది. దీన్ని ముక్త కంఠంతో మేమందరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ తెలంగాణ వాదులు ఖండించాల్సిన సందర్భం. మేమందరం ఖండిస్తున్నాం. మీడియా మిత్రులు కూడా ఈ విషయాన్ని ప్రజలందరికీ చేరే విధంగా ఈరోజు మీరు ఈ కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఇది ఒక రేవంత్ రెడ్డికి జరిగిన అవమానం కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన అవమానంగా భావించి ఈ విషయాలన్నిటిని కూడా ప్రజలకు చేరవేయాల్సిందిగా మీడియా మిత్రులను కోరుకుంటున్నాను. అంటే బుర్ర లేకుండా మాట్లాడే వాళ్ళ మాటలు ఇవి. ఒక మేయర్ అపాయింట్మెంటు లేకపోతే ఒక వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అపాయింట్మెంటు అఫీషియల్గా ఫిక్స్ కాకుంటే ఏ ప్రోగ్రాము జరగదు. ఆయన మన గల్లీలో ఉన్న కౌన్సిలరా పోతే ఇంట్లోకి పోయి కూర్చొని ఏం సంగతి ఏం చేస్తున్నావు అని మాట్లాడడానికే? అసలు కొంచెమైనా విజ్డమ్ అప్లై చేయాలి వీళ్ళు మాట్లాడేటప్పుడు. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ వేరెవర్ ఐ గో, Bharat High Commission has to organize all the sort of program. They have to sort out every program in every manner, including security, all other reasons. अगर मेरा सुरक्षा के लिए सो वो कब मुख्यमंत्री बना? नहीं, उनके साथ बहुत बार हुआ है ना. उनके जन्म में कभी बन सकता है मुख्यमंत्री? मुख्यमंत्री अलग नहीं, इस देश में पीएम, सीएम, डीएम, दीज आर द पोजीशंस और डिफरेंट फ्रॉम अदर्स. किशन रेड्डी जी कौन से हैसियत से वो मांगा, कौन सी हैसियत से वो लोग परमिशन नहीं दिए मुझे पता नहीं, मगर मैं मुख्यमंत्री हैसियत से तेलंगाना के राज्य के तरफ से एजुकेशन में, स्पोर्ट्स में, इन्वेस्टमेंट पॉलिसी में प्रमोट करने के लिए, रोड शो करने के लिए गया. तो आधा रास्ता में आप वापस बुलाने का वजह क्या? मतलब वहां पर गुजरात मुख्यमंत्री यही कोशिश कर रहे हैं वाइब्रेंट गुजरात 2047, गुजरात को सब सारे इन्वेस्टमेंट ले जाने के लिए. कहीं ना कहीं तेलंगाना जाके गुजरात से बेहतर राज्य है. यहाँ पर इन्वेस्टमेंट के लिए, एजुकेशनल इंस्टीट्यूट्स के लिए अगर रास्ता दिखाए तो गुजरात को नुकसान हो जाएंगे. एक की वजह, उससे ज्यादा कोई वजह ही नहीं है. నీ నాయకుడు రాహుల్ గాంధీ ఆయన కలవడానికి పోతాడు, నువ్వు ఇలా అమెరికాకు పోతే వాళ్ళని కలవడానికి పోతావు. ఇవాళ నువ్వు లండన్ పోయినావు, ఎవరిని కలుపుతామనుకున్నావు? ఎవరైతే ఆ దేశంలో ఉండి ఈ జాతి పట్ల, ఈ దేశం పట్ల విషయాన్ని చిమ్ముతారో వాళ్ళనే కదా నువ్వు కలిసింది. వాళ్ళ నువ్వు లండన్లో పోయి ఎవరు కలిసావు? వాళ్ళే కదా కలిసింది. ఇవాళ నువ్వు న్యూయార్క్ మేయర్ మమ్దాని ఏమంటాడు? ఒక ఉగ్రవాదితో పోల్తారు కదా మోడీ గారిని. ఒక ఉగ్రవాదితో పోల్చడమే కాదు, నీలాంటి విచ్ఛిన్నకర శక్తులతో నాలాంటి వాడు డ్యాన్స్ పంచుకోవాలని చెప్పినటువంటి వాడు మమ్దాని ఆయన కలుస్తాడు. ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు? నువ్వేం చేస్తున్నావు బాబు? నీ చరిత్ర ఏంటి? మా చరిత్ర ఏంటి? మా పార్టీకి అనాదిగా జనసంఘ నుంచి మొదలుపెట్టి ఇవాటి వరకు కూడా మా శ్యామప్రసాద్ ముఖర్జీ కాంచెలు మొదలుపెట్టి
ఇవాళ నరేంద్ర మోడీ వరకు కూడా మా ఎజెండా ఒకటే ఎజెండా ఉంటుంది. దేశం ఫస్ట్, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, వ్యక్తిగతమైనది లాస్ట్.